హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి వడియాల పిండి. ఈ మగ్గుతో బియ్యం తీసుకున్నాను, అవి నానబెట్టాను రాత్రి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను. 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఒక చిన్న ముక్క అల్లం ముక్క వేసుకున్నాను, గిద్ద సగ్గుబియ్యం నానబెట్టాను. ఇగో సగ్గుబియ్యం తెరలేసినాయి నీళ్ళు, ఎందుకంటే మనం బియ్యంతో 1 గంట ముందు నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం ఉడికిపోతాయి. ఈ వడియాల పిండితో వేసేసుకోవచ్చు. అల్లం పేస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు వడియాల పిండి పోసేసుకుంటున్నాను. 2 ఒకేసారి ఉడికిపోతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం రవ్వ కాదు కదా, ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, మన ఇష్టం. మనం మెత్తగా కావాలని పట్టుకోవచ్చు. నేనైతే కొంచెం రవ్వగా పట్టుకున్నాను. అంతవరకు దీన్ని కదిలించాలి ఫ్రెండ్స్, లేకపోతే ఉండలు కట్టిపోద్ది. ఈ ఉండలు నలుపుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడాలి. ఇది బాగా ఉడికించుకున్న తర్వాత మనం వడియాలకి సగ్గుబియ్యం కూడా వాటితో పాటు ఉడికిపోతాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇలా పర్ఫెక్ట్గా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1కి 6, 8 అని చెప్తారు, కాదు 10 పోసుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్నాక ఇంకా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఉడికిచ్చిన పిండిని ఇలా వడియాల్లాగా పెట్టేసుకోవాలి.